sugar-free diets. La 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 la. Dr. Rams Diabetic Rice తినండి. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయలేదు, ఏడాది కాలంలో అమలు చేయలేదని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు. మాట్లాడదాం ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అవినాష్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయలేదు, సూపర్ సిక్స్ అమలు చేయలేదు, మీరు వెన్నుపోటు దినించారు. కానీ పార్టీ మాత్రం ఆల్రెడీ ఇచ్చిన హామీలు కొన్ని నిలబెట్టుకున్నాము, దీపం పథకం కానీ లేకపోతే కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఈ నెలలో కూడా షెడ్యూల్ ఇచ్చామని ఆ పార్టీ చెప్తుంది. మీరే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ సంబంధించిన నాయకులు, మోడీ గారు అందరూ గారు వచ్చి మాకు అధికారం ఇవ్వండి, సూపర్ సిక్స్ హామీలు ఏదైతే మేము మీకు హామీలు ఇస్తున్నామో దాంతోపాటు ఇంకొక 143 హామీలు ఇస్తున్నామో అవన్నీ గారు అమలుపరిచే బాధ్యత కేవలం సంవత్సరం కాలం లోపే, 6 నెలల లోపే నేను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాతే వెంటనే అమలు చేస్తానని చెప్పని ఆ రోజు ఆ నాయకులందరూ గారు చెప్పారు. దానికి అనుగుణంగా ప్రజానికం ఓట్లు వేశారు, గెలిపించారు, 164 స్థానాలు ఇచ్చారు. కానీ సంవత్సరం కాలం పూర్తయిన ఒక్క పథకం అంటే ఒక్క పథకం గారు, ఆ దీపం పథకం అని చెప్పిన ఏదైతే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారో అది గారు పూర్తిగా ఎవరికి డబ్బులు రాలా, ఎవరికి వాళ్ళకి పూర్తిగా డబ్బులు ఇవ్వాలా, కేవలం మభ్యపెట్టి మాయ చేసి ప్రజానికాన్ని మోసం చేసి వెన్నుపోటు పొరిశారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం జూన్ 4వ తారీఖున చేపట్టి నిరసన కార్యక్రమం మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజానికంతో కలిసి కార్యక్రమం చేస్తాం గారు జరుగుతాం. ప్రభుత్వాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కొంత టైం పడుతుంది. వైసీపీ చేసిన అరాచకం అలాంటిది, విధ్వంసం అలాంటిది, ఆర్థిక విధ్వంసం వైసీపీ చేసింది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్తున్నమాట. నాకు అధికారం ఇవ్వండి, నాకు 40 సంవత్సరాలు అనుభవం ఉంది, నేను అధికారంలోకి రాగానే కేవలం 6 నెలల లోపే 2 నెలల లోపే మొత్తం అంతా గారు సెటిలైజ్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారు సంవత్సరం కాలంలో? ఈ సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే జపం తప్పితే ఈరోజు ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లా. హామీల గురించి ఎవరు మాట్లాడట్లా, సూపర్ సిక్స్ గురించి ఎవరు మాట్లాడట్లా. వాళ్ళు ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. ఆ రోజు ఎన్నికల ముందు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ప్రజానికం దగ్గరికి వెళ్ళి ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. అమ్మ ఇదిగో చంద్రబాబు 40 సంవత్సరాలు అనుభవం ఉంది, ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ, పైన బీజేపీ ఉంది, ఇదిగోంది మీకు ఇస్తామని చెప్పని ఆ రోజు అబద్ధాలు చెప్పి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిందలు వేసే కార్యక్రమం తప్పితే అప్పులు అంటారు. మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా 2019 చంద్రబాబు నాయుడు వదిలేటప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి, మేమెంత చేసాము, ఈ ఒక సంవత్సరం కాలంలో ఎన్ని లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు తీసుకొచ్చారని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. దానికి ఎవరన్నా సమాధానం చెప్పుతున్నారా? దానికి ఏ ఒక్కరు గారు సమాధానం చెప్పట్లా. లేనిపోను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే పథకాల గురించి అడుగుతున్నారో, ఎవరైతే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, లేకపోతే లిక్కర్ అంటారు, శాండ్ అంటారు, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. సంవత్సరం కాలం అయింది, ఇంకెంత టైం కావాలి? 4 సంవత్సరాలైనా 4 సంవత్సరాలే కదా అయిందని చెప్పిన విధంగా మొద్దు నిద్ర ఈరోజు ప్రభుత్వం నిద్రపోతుంది. దాన్ని నిద్ర లేపే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాను. చెప్పండి, నిన్న మహానాడు వేదికగా టీడీపీని భూస్థాపితం చేస్తామని వైసీపీ మాట్లాడింది. ఇప్పుడు వైసీపీ భూస్థాపితమైంది, బయటికి రావడానికి కూడా జగన్ బయటపడుతున్నారు అనే కామెంట్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ గారు భూస్థాపితం అవ్వదు. మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. మాది పెరిగేదే కానీ తగ్గేది కాదు, మీకు తగ్గేదే కానీ పెరిగేది కాదు. ఇంతకన్నా చేయరు కదా ప్రజానికం. వాళ్ళకి 164 స్థానాలు అబోవ్ 50% ఎంతో ఇచ్చారు. ఇంతకన్నా పెరిగేది కాదు కదా. మీరు చేసే పరిపాలన చూస్తే రేపు రాబోయే రోజుల్లో 40 కాదు, 30 కాదు, 20కి పడిపోయిన ఆశ్చర్యం లేదు. మాది మాత్రం పెరిగేదే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అదృష్టం, ఈ దేశంలో ఏ నాయకుడికి లేని మాస్ క్రౌడ్ పుల్లర్ ఎవరైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ అకేషన్ అయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు లక్షలాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉన్నారు. అదే మా ఆస్తి, అదే మా బలం. తప్పకుండా 2029లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
164 ఏదైతే మీకు వచ్చిందో దానికి మించిన స్థానాలుగా వస్తుందని సందర్భం చెప్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు కూటమికి ఏమైతే వచ్చినాయో అంతకు మించి స్థానాలు రాబోతున్నాయి. తమ ఓటు బ్యాంకు పెరిగేది కానీ తగ్గేది కాదు. కానీ కూటమి ఓటు బ్యాంకు ఓటు షేరు రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పాలన వల్ల తగ్గబోతుందని దేవినేని అవినాష్ చెప్తున్నారు. ఎన్నికల అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఈరోజు ఏడాది ముగిసిన పథకాలు ఇవ్వలేకపోతున్నారంటూ కూడా దేవినేని అవినాష్ మండిపడుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.